హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో గోబీ ఫ్రైడ్ రైస్ చేసినా అండి నేనైతే. సో ఇది వెజిటేరియన్స్కి అయితే మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా సేమ్ చికెన్ మటను వేసుకొని చేసుకున్న ఫ్రైడ్ రైస్ లెక్కనే అనిపిస్తుంది. నేనైతే పిల్లల కోసం ఈరోజు చేసిన, వాళ్ళు అడిగినారు. సో గోబీ కర్రీ చేస్తా అంటే వద్దు, గోబీ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. సో నేనైతే ఎట్లా చేసినా ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఒక పెద్ద సైజు తీసుకున్నా కాలీఫ్లవరు. అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ముందుగా చేయాల్సిన ప్రాసెస్ ఇట్లా వేసుకొని వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇందులో కొంచెం మరిగే నీళ్ళు వేసుకుంటే ఏదైనా క్రిములు కానీ ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. అలా చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ పెరుగు, కొంచెం చిటికెడు పసుపు, కారము, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి 1.5 టేబుల్ స్పూను. తర్వాత చికెన్ మసాలా అండి, చికెన్ మసాలా వేసుకున్న ఒక 1 టేబుల్ స్పూను. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత ఒక స్పూన్ అంతా తీసుకొని ఇది కసూరి మేతి కొంచెం ఇట్లా నలుపుకొని అందులో వేసుకోవాలి. ఇది పిండి ఏం పిండి అంటే బియ్యం పిండి. ఇది బియ్యం పిండి ఒక హాఫ్ కప్ వేసుకున్నా నేను. అందులో తర్వాత మైదా యాడ్ చేసుకోవాలి. మైదా 3 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి ఫుల్గా తీసుకొని పెద్ద స్పూన్తో. ఇక ఈ విధంగానైతే మొత్తం కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా మంచిగా ఇట్లా మొత్తం కలిసిన తర్వాత వాటర్ వేసుకొని చేయితో ఒకసారి అయితే మొత్తం ఇట్లా మంచిగా సాఫ్ట్గా వచ్చేటట్టు కొంచెం లూజ్గా కలిపి పెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఆ విధంగా కలుపుకున్న తర్వాత అందులో ఇవన్నీ వేసుకోవాలి. ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు స్టెయినర్లు వేసుకొని వాటర్ అంతా కొంచెం డ్రై అయిన వాటర్ అంతా పోయిన తర్వాత తీసుకొని ఇందులో వేసుకున్నాను నేనైతే. సో ఈ విధంగా మంచి నిదానంగా కలుపుకోవాలండి, ముక్కకు అంతా పట్టేటట్టు. ఇలా మొత్తం అడిగెల్లా మొత్తం ఉన్నదంతా మనము ఈ కలిపినదంతా మొత్తం మిక్స్ అంతా ఇందులో మిక్స్ చేసుకొని ముక్కకి ఇట్లా పట్టేటట్టు కలుపుకోవాలి మంచిగా. కలుపుకొని ఇప్పుడైతే పొయ్యి మీద బౌల్ పెట్టుకొని ఒకటి పెద్దది వెడల్పుది, అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ ముక్కలు అందులో వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేడయ్యేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటా కాల్చుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. ఒకటేలాగా పెద్దగా పెడితే అంత కొంచెం మెత్తగా వస్తాయి. కొంచెం క్రిస్పీగా రావాలంటే ఈ ముక్కలు మంచిగా ఇట్లా మీడియం నుంచి హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగానైతే ఈ కలర్ వచ్చేటట్టు మంచిగా కాల్చుకోవాలి. నేను గోబీ కర్రీ కోసం అని తెచ్చిన, వాళ్ళేమో గోబీ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు పిల్లలకు. ఇంకా పిల్లలకు నచ్చిందే చేయాలని చెప్పి నేనైతే ఇది స్టార్ట్ చేసిన. మంచిగా ఉన్నది, టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు పిల్లలు, మంచిగా ఇష్టంగా తిన్నారు. నేను 2 kgs 1.5 kg రైస్ తీసుకుని చేసిన. నేను ఇది 1.5 kg రైస్ కోసం చేస్తున్నా. 8 మెంబర్స్ తిన్నారు పిల్లలు, 8 మంది పిల్లలకు కరెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్గా. ఇంకా బయట తిన్న ఫీలింగ్ కన్నా మంచిగా ఉన్నదన్నారు పిల్లలు. ఇంకా బయట ఏదేదో సాసులు ఏదేదో మసాలాలు అవి వేస్తారు, కానీ ఇది చాలా బాగుందన్నారు పిల్లలు, ఇష్టంగానైతే తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటాం. ఈ విధంగానైతే నేను అన్నీ కాల్చి పక్కకు పెట్టుకున్నా. అన్నీ మొత్తం ఫ్రై చేసుకొని గోలించుకొని తర్వాత ఒక పెద్ద వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. మనకు 1.5 kg రైస్ పెట్టాలంటే పెద్ద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక 5 పావులు అయితే వేసుకున్నా నేను. అదే మనం ఇందాక అది గోబీ వేపుకున్నది ఉంటుంది కదా, ఆ నూనెనే ఇందులో పోసుకొని ఫస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు వేసుకున్నా. దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5-6 సన్నగా కట్ చేసుకొని వేసుకున్న పొడవుగా. దాని తర్వాత కరివేపాకు ఒక 3 రెబ్బలు. అదంతా కొంచెం ఇట్లా చిటపట అన్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్, ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై అవ్వనియాలి. మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి, వీడియోలో చూపించినట్టుగా. ఇదంతా నిదానంగా కలుపుకొని చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మటన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే ఇది ఇంకా మంచిగా అనిపించింది. వెజిటేరియన్స్కి అయితే మంచిగా అసలు ఇవి చేసుకొని తినొచ్చండి ఎవరైనా. కొద్దిగా క్వాంటిటీ ఉంటే కొద్దిగా కొంచెం వేసుకొని చేసుకోవచ్చు. దాని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నా నేను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు. తర్వాత క్యాబేజీ చిన్నగా తురుముకున్న క్యాబేజీ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి.
నిదానంగా. ఇది మీడియం మంట పెట్టుకొని చేసుకుంటున్నా నేనైతే. తర్వాత క్యాబేజీ. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా కూడా హెల్తీగా ఉండే ఇంగ్రీడియంట్స్ ఉట్టిగా తినమంటే పిల్లలు తింటారా అండి? అస్సలు తినరు. అందుకని ఇందులో ఇట్లాంటి ఐటమ్స్లలో వేసినామనుకో, అది మంచిగా ఫ్రై అయిందనుకో అసలు రైస్లో కనబడడం కూడా కనబడదు. అది కడుపులోకి వెళ్ళిపోతుంది, చచ్చుకుంటూ తింటారు. ఇట్లా ఇష్టంగా ఉంటాయి కాబట్టి ఇష్టమైన రెసిపీస్లలో ఇట్లాంటివి వేయాలి, హెల్త్కి సంబంధించినవి. సో ఇప్పుడైతే మొత్తం కలిసిపోయింది, మొత్తం ఫ్రై అయినాయి. అందులో ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇది మనం కొంచెం ఎక్కువ రైసే తీసుకున్నాం కాబట్టి 2.5 వేసుకున్నాను నేనైతే. కారం పొడి 2.5 టేబుల్ స్పూను. దాని తర్వాత ఉప్పు కూడా ఎక్కువనే పడుతుంది, అన్నం ఎక్కువ కాబట్టి నేను ఒక 3 స్పూన్లు వేసుకున్నా ఉప్పు అయితే. 3 స్పూన్లు వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మంచిగా నిదానంగా కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక కొంచెం 1/2 టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు. ఈ విధంగా ఇదంతా వేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మన ఇంట్లో ఉన్నది కాబట్టి కొద్దిగా వేసుకుంటాము. అదొక టేబుల్ స్పూన్ అయితే వేసాను. సో ఈ విధంగా మొత్తం అయితే ఇట్లా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. ఈ ఉల్లిగడ్డలకి పచ్చిమిరపకాయలకి ఇదంతా ఆయిల్లా ఈ మసాలాలన్నీ కారం ఉప్పు ఇవంతా పట్టుకునేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు వేసుకోవాలండి. గోబీ ఫ్రై చేసిన ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నీ ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా ముక్కలకు మంచిగా పట్టుకునేలాగా నిదానంగా ఇలా కలుపుకోవాలి, మొత్తం ముక్కలు చెదిరిపోకుండా. సో ఈ విధంగా కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ కొంచెం ఉప్పు అంతా మసాలాలు అంతా దాన్ని పట్టుకునేలాగా అట్లా కొంచెం మూత పెట్టుకుందాము, ఆవిరి కుడికేలాగా. సో ఈ విధంగా. సరే ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మీకు. ఈ టైంలో కొంచెం హాఫ్ లెమన్ పిండుకున్నాం మనమైతే, బాగుంటుందని చెప్పి. ఇందులో సాస్ టమాటా కెచప్ వేసుకుంటున్నాం కొద్దిగా, ఒక 3 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ అవుతుంది. అదంతా వేసుకొని ముక్కలకు పట్టుకునేలాగా ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా నేను కొద్దిగా వెనిగర్ కూడా వేసినా అండి, ఆ వీడియో స్కిప్ అయింది. వెనిగర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది పుల్లగా టేస్టీగా. సో మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గేలాగా మూత పెట్టుకొని తీద్దాం. ఇదైతే పర్ఫెక్ట్గా మొత్తం అన్నీ కలిసిపోయింది. ఈ టైంలో మొత్తం రైస్ అయితే వేసుకుందాం. ఇందులో రైస్ అనేది మనం చల్లారబెట్టుకున్నాం పక్కన వండి, పొడిగా మంచిగా రైస్ని పొడిగా చేసుకోవాలి. పొడిగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మంచిగా. ఇదంతా వేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. కాలీఫ్లవర్తో ఏ ఐటెం చేసినా మంచిగా ఉంటుంది. కాలీఫ్లవర్ మసాలా కానీ, కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి కానీ, కాలీఫ్లవర్ గోబీ మంచూరియా కానీ, గోబీ 65 కానీ, ఏదైనా ఎనీ ఐటెం ఏది చేసినా బోరు కొట్టదు, ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదు. ఇంకా ఈ గోబీ పకోడీ అయితే మస్తు తింటారు మా ఇంట్లో, ఊకుకే చేస్తాను నేనైతే. సో ఈ విధంగా మొత్తం అయితే ఈ విధంగా మొత్తం కలుపుకున్నాను నేనైతే. బాగుంది కదా ఏమేమిగా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేను చేసిన ఫ్రైడ్ రైస్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ సమ్మర్లో మీకు నచ్చిన రెసిపీస్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి, ఇంట్లోనే ఉంటూ మంచిగా పిల్లలకు వండి పెడుతూ అన్నీ చేస్తూ. సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. అందరూ ఈ వీడియోని చూసి ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోస్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. బాయ్.